రామర్ నియోజకవర్గం మండలం మచ్చనముత్తేవి కొలడవానిగూడెం మాది. నా పేరు కొమ్ము సుమంత్. సోషల్ మీడియాలో ఇప్పుడు చెప్తున్నారు కదా, ఎమ్మెల్యే గారు డబ్బులు లంచం తీసుకుని 5 లక్షలకి 10 లక్షలకి పోస్టులు ఇప్పిస్తున్నారన్న విషయం అంతా తప్పు. అది ఐటీ చేసిన తర్వాత నా ఐటీ 2018లో పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటికి నాకు జాబు లేదు. పాత ఎమ్మెల్యే వచ్చారు, ఇప్పిస్తామన్నారు, మాట ఇచ్చారు, వెళ్ళిపోయారు తప్ప నాకు ఏం చేయలేదు. నేను గత ప్రభుత్వంలో షిఫ్ట్ ఆపరేటర్గా ఫస్ట్ జాయిన్ అవ్వగానే శాలరీ 13,000. చంద్రబాబు నాయుడు గారు 18,000 పెట్టారు. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు 18,000 మళ్ళీ 13,000 చేసేసారు. పాత వాళ్ళంతా చాలా ఇబ్బంది పడ్డారు. మాకు అలాగే పడిద్ది అనుకున్నాము. కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేసి మళ్ళీ మాకు 18,000 చేశారు. ఇప్పుడు ఫలానా పోస్ట్ ఖాళీ ఉందని తెలుసుకుని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే, రామలింగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళగానే నాకు జాబ్ ఇప్పించారు. రూపాయి కూడా అవ్వలేదు. నాకు గిరుగులు అసలు నేనేం తిరగలేదు. మొత్తం సార్ వాళ్ళే చూసుకున్నారు. ఏదో కైలా చెప్పినట్టు లంచం తీసుకుంటున్నారని అబద్ధం. నేనేం లేదు సాక్ష్యం. నేను ఎంత రోడ్డు పని ఉంటాను. కుమార్ రాజా గారు వచ్చాక రోడ్లు పోసి మంచిగా రోడ్లు ఇల్లు వస్తాక ఇబ్బంది లేకుండా చేశారు. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చాలా చేసింది. మా ఊరు చాలా మార్చింది. మా ఊర్లో సీసీ రోడ్లు కానీ చిన్న రోడ్లు కానీ అన్నీ పడ్డాయి. మేము డ్యూటీకి వస్తా కూడా ఏ ఇబ్బంది ఉండలేదు. కైలా వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ధర్నా చేశారు కానీ అసలు వాళ్ళు చేసిన దానికి ఏమీ లేదు. ఇక్కడ అంతా మంచిగా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం దయ వల్ల నేను మా కుటుంబ సభ్యులు ఆ జాబ్ మీద బతుకుతున్నాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఎంత రుణపడి ఉంటాము. పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. నాకు ఈ జాబ్ ఇచ్చినందుకు కుమార్ రాజు గారికి ధన్యవాదములు.